హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దేవిని. బిఫోర్ మ్యారేజ్ అయితే మా రిలేటివ్స్కి మాత్రమే ఫంక్షన్స్కి, బర్త్డేస్కి వాటికి వెళ్ళే వాళ్ళం. మనకి ఇప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి అత్తయ్య గారు వాళ్ళ తరపున రిలేటివ్స్కి కూడా వెళ్ళాల్సి ఉంటుంది. అందులోనే ఇది ఒకటి అనమాట. మేమైతే అత్తయ్య వాళ్ళ రిలేటివ్స్ ఒక మెచ్యూర్ ఫంక్షన్కి అయితే వెళ్ళాము. వెంకటేష్ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, అలాగే నేను మా వారైతే ఈ ఫంక్షన్కి వెళ్ళాము. నాన్ వెజ్ తినకపోవడంతో నాకు ఇన్ని తిప్పలు వచ్చాయో. నాన్ వెజ్ తినకపోతే తిప్పలేంటి అంటారేమో. ఇక్కడేమో అత్తయ్య వాళ్ళ రిలేటివ్స్, మనకేమో అంతగా తెలీదు. వాళ్ళేమో నాన్ వెజ్ భోజనాలు పెట్టారు, మనమేమో ప్యూర్ వెజ్. సో వెళ్ళిన వాళ్ళందరూ కూడా, మేము అందరం కలిసి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎన్వి భోజనాలు చేశారు. అలాగే నేను ఒక్కదాన్నే వెజ్ భోజనం చేశాను. సర్లే ఇంక వెళ్ళాక అలాగ తప్పదు కదా అని చెప్పేసి నేను ఒక్కదాన్నే భోజనం అయితే చేసేసాను. భోజనం చేశాక ఐస్ క్రీమ్ తినేసి స్టేజ్ మీదకి వెళ్ళి అమ్మాయికి అయితే అక్షంతలు వేసి బ్లెస్ చేసాము. అలా అక్షంతలు వేసి స్టేజ్ మీద నుంచి కిందకి దిగి వచ్చేసరికి కోన్స్, అలాగే టాటోస్, అలాగే రోబో ఇన్స్టాంట్ ఫొటోస్ తీస్తున్నారు. ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. కోన్ పెడుతున్నారు కదా అని కోన్ పెట్టించుకోవడానికి అయితే వెళ్ళాను. కరెక్ట్గా వెళ్ళేసరికి వాళ్ళ టైం అనేది అయిపోయిందంట. సో కోన్ అనేది ఇంకా పెట్టించుకోలేదు. నాకు ఎప్పటి నుంచో కూడా మామ్ డాడ్ అని చెప్పేసి టాటో వేయించుకోవాలని ఉండేది. కానీ ఇప్పుడైతే ఇలా ప్రింటెడ్ టాటో అయితే వేయించుకున్నాను. టాటోస్ వేస్తున్నారు, రియల్ టాటోస్ ఏమో అని వద్దనుకున్నాను. తర్వాత చూస్తే 2 days టాటో అది. సరే అని చెప్పేసి ఎలా అయితే వెయిట్ చేసి టాటో అయితే వేయించుకున్నాను. మా వారు ట్రై చేశారు, కానీ అక్కడైతే చాలా మంది ఉన్నారు వేయించుకునే వాళ్ళు. అందులో మా వారికి అయితే ఇంకా నేను వేయించుకున్న ప్రింటెడ్ టాటో ఎలా ఉందో చెప్పండి, అలాగే నాకు ఎలా ఉంది ఈ టాటో అనేది కూడా చెప్పండి. టాటో వేయించుకున్న తర్వాత అలాగే ఫొటోస్ తీస్తున్నారు కదా అని చెప్పేసి ఇన్స్టెంట్ ఫోటో దగ్గరికి వెళ్ళాము. అక్కడైతే చాలా అంటే చాలా జనం ఉన్నారు. సరే అని వెయిట్ చేసి కరెక్ట్గా మా దగ్గరికి వచ్చేసరికి పిల్లలు ఎవరో వైర్ తొక్కారో సంథింగ్, వైర్ కదిలిపోయి మొత్తం అదే ఆఫ్ అయిపోయింది. వెయిట్ చేసి కరెక్ట్గా మా దగ్గరికి వచ్చేసరికి అయితే ఆగిపోయింది. సేమ్ కోన్ దగ్గర కూడా ఇంతే. కరెక్ట్గా మేము వెళ్ళేసరికి వాళ్ళ టైం అనేది అయిపోయింది అన్నారు. అలా సెట్ అయ్యే వరకు వెయిట్ చేసి ఫైనల్గా అయితే ఫోటో అయితే తీయించుకున్నాము. ఫోటో ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఐస్ క్రీమ్స్ మాత్రం లాస్ట్ వరకు పెడుతూనే ఉన్నారు. మనం ఐస్ క్రీమ్ చూస్తే ఆగం కదా. ప్రజెంట్ ఇప్పుడైతే సమ్మర్, ఇంకా ఐస్ క్రీమ్ చూస్తే మనం ఆగుతామా? సో 1 more ఐస్ క్రీమ్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇంటికైతే వచ్చేసాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.